అందరికీ జై శ్రీరామ్ అండి. మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే మనకు నచ్చిన ప్రొఫెషన్ని మనం ఎంచుకున్నప్పుడే మనకు సగం సక్సెస్ వస్తుంది. నాకు తెలుసో తెలియకో నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది వేరే విషయం. నేను బయటికి వెళ్తే అక్క మీరు ఇన్స్టాలో వీడియోస్ చేస్తారు కదా, యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కదా అని అడుగుతున్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ సంగతి పక్కకు పెడితే నేను ఎవరినో తెలియకున్నా వాళ్ళు పెట్టే మంచి కామెంట్ అనేది నన్ను ఎంతో మోటివేట్ చేయడానికైతే ఉపయోగపడుతుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఆ కామెంట్ చూసినప్పుడే నాకు మొత్తం సక్సెస్ వచ్చిన ఫీల్ వస్తుంది. నేను ఒక కంటెంట్ని క్రియేట్ చేసి వీడియోని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయడం నాకు ఎంత కష్టం తెలుసా, చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటి నా వీడియోకి ఒక్క పాజిటివ్ కామెంట్ వచ్చినా నేను చాలా హ్యాపీ. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, బట్ నాకైతే ఆఫీస్ ఉంది. మధ్యాహ్నం వచ్చిన తర్వాత వచ్చేటప్పటికైతే వాళ్ళు తిన్నారనమాట. సో నేనైతే వాళ్ళకి హెడ్ బాత్ చేసి వెళ్ళిన. వచ్చిన తర్వాత హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసిన. పెద్ద పాప అయితే పడుకుంది, చిన్న పాప అయితే ఆడుకుంటుంది అనమాట. సో నేను కూడా లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ అయితే ఆఫీస్కి అయితే బయలుదేరిన. మా ఆయన అయితే ఫంక్షన్కి వెళ్దామని అయితే వెళ్ళిండనమాట. సో వచ్చి అయితే వాళ్ళని చూసుకుంటాడు. సో ఇది ఎవ్రీ సండే రొటీన్ అనమాట. పిల్లలు ఇంట్లోనే ఉంటారు, నేను మాత్రం ఆఫీస్కి వెళ్తాను. నదిలో వెళ్ళేటప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది, కానీ దగ్గరే కదా, చేసేది ఏదైనా వాళ్ళ కోసమే కదా అనేసి అయితే ఇంకా నేను అయితే వెళ్తున్నాను అనమాట. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.